పేరెత్తితేనే భయపడిపోయే ఒక ప్రదేశానికి కాశీలో మిమ్మల్ని తీసుకువెళ్తాను రండి. కాశీలో మణికర్ణిక అంత బాగా నచ్చింది కదూ. దేవతలతో స్నానం, పితృదేవతల ప్రీతి, విష్ణుకుండం, దత్తదర్శనం, ఫుల్లుగా పుణ్యం. మరి మనకు నచ్చని, అసలు స్వీకరించని శివయ్య అక్కడే ఉండే మరో చోటు చూపించనా? మరణం. అవును, చావెలా ఉంటుందో, మన బ్రతుకుకు అర్థమేంటి అని ఎవరికి వారు అంతర్మథనం చేసుకోవాలి అనుకుంటే మణికర్ణిక స్నానం అయ్యిన వెంటనే లేదా కాశీ ట్రిప్ మొత్తంలో మీకోసం మీరు ఒక 10 నిమిషాలు కేటాయించుకొని శివ ఇంటికొచ్చేయండి. అదే అండి కాశీకి అసలైన అర్థమైన మహాశ్మశానానికి. గుట్టలు గుట్టలుగా శవాలు, ఎప్పటికీ ఆరని చితిమంటలు, వికృత రూపాల్లో కాటికాపర్లు, అక్కడే జపతపాల్ని చేసుకునే సాధువులు, శరీరంలో ఏ అవయవం తనకి రోజు ఆహారంగా మారుతుందా అని వెతికే సునకాలు, మృతదేహంపై వేసిన దండలే ఆహారంగా బ్రతుకుతున్న గోవులు, చితిమంటల్నే చలిమంటలుగా భావించేవారు కొందరైతే చితి నిప్పునే వంటపొయ్యిగా బ్రతికేవారు ఇంకొందరు. రండి, కూర్చోండి కాసేపక్కడ. ఇవి కాశీలో కనపడే సత్యాలు. జీవితమంతా నేను, నాది అనే రెండింటి మధ్య చిక్కుకుపోయి జీవిత పరమార్థాన్ని, ఈ శరీరం లేకపోయినా ఏది శాశ్వతమో తెలిపే అసలైన చోటు ఈ మహాశ్మశానం. రాజు లేదు, పేద లేదు, ధనిక లేదు, బీద లేదు, ఇక్కడంతా ఒక్కటే. నీకోసం నీ వాళ్ళిక్కడికొచ్చినా డౌన్లోడ్ షేర్ చాట్.